తల్లి ఉంటే నా శివుడిని భిక్షం ఎత్తుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే ఒంటి మీద పులి చర్మాన్ని కప్పుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే ఇంట్లో కాకుండా శ్మశానంలో పడుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే ఒంటి మీద విభూది రాసుకొని ఇచ్చేదా? తల్లి ఉంటే భార్య చనిపోయినప్పుడు ఓదార్చకుండా ఉండేదా అని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఆమె చేతులతో ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్న ఒక విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తూ, శివయ్య, నువ్వు ఇక నుండి నా బిడ్డవు నాయనా, ఇప్పుడే నేను నిన్ను కన్నాను, ఇక నుండి నీకు తల్లి అయినా తండ్రి అయినా నేనే, ఇక నువ్వు తల్లి లేదు అని ఎప్పుడు బాధపడకు అని అంటుంది. ఆ విగ్రహానికి పిల్లవాళ్ళకి చేసే ప్రతి ఆలన పాలన చేస్తూ ఉండేది. ఇదంతా శివుడు గమనిస్తూ ఉంటాడు. ఆయనకి ఎంతో ఆనందం వేస్తుంది. ఒక తల్లి స్పర్శ ఎంత బాగుంటుందా అని ఆనందపడుతూ మా అమ్మకి మోక్షం ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆమెను పరీక్షించడానికి శివుడే ఆ పిల్లవాడి రూపంలో ఆ విగ్రహంలోకి చేరుతాడు. ఆ